నైనా మీ ఉన్నతమైన ఆలోచనలో మమ్మల్ని నడిపించుకుంటారు. నేను మాట్లాడుతున్న సమీక్ష జ్ఞానాన్ని గురించి మీరే మాట్లాడారు. నేను ఈ కార్యక్రమం ద్వారా మహిమాగణత ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తునామం మీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వద్ద వందనాలు తెలియజేస్తున్నాను. రైకులున్న మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కనబడుతుందండి. దేవుడి యొక్క మాటలు నేర్చుకునే గొప్ప ధన్యతను దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఆదివారం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ధన్యత కలిగిన మనము దేవుడి మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. సమాజంలో మనం జీవిస్తున్న ఈ లోకంలో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో మనం కళ్ళతో చూస్తున్నాం. మానవుల యొక్క పరిస్థితి గత సంవత్సరం కానుండి భయంకరమైన పరిస్థితిలో మానవుడు తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నామంటే ఏ క్షణాన్న ఏం జరుగుతుంది మన జీవితాన్ని, ఎప్పుడు మనం చనిపోతాం. తగ్గినట్టు తగ్గి మళ్ళా ఒక్కసారి విజృంభిస్తున్న ఈ కరోనా మనిషిని ఎంత భయభ్రాంతులు చేస్తుంది అంటే, మనిషి ఇంత భయపడడానికి కారణం ఏంటంటే మనిషి చావు మీదకి ఈ వ్యాధి దాడి చేస్తుంది. మనిషి భయపడవలసిన చోట భయపడటం లేదు, కానీ భయపడని చోట భయాన్ని కలిగి జీవిస్తున్నాడు. ఎందుకంటే మనిషి తన జీవితాన్ని చావు దగ్గరికి వెళ్ళేదాకా కూడా నాకేం అవ్వదులే, నాకేం జరగదులే, నాకు ఏదైనా నా వెనకాల ఆస్తుంది, నాకేం జరిగినా నా వెనకాల మా వాళ్ళు ఉన్నారు, నాకు వెనకాల ఎంత ఉంది, ఈ ధైర్యం ఎక్కువైపోయింది. ఆ మొండి ధైర్యంతో బ్రతుకుతున్న మనిషికి చావు అనేది దగ్గరికి వస్తే ఎలా ఉంటుందని చూడగలిగితే కనుక ఈరోజు మనిషి తన పనిని విడిచిపెడుతున్నాడు, ఆ డబ్బుని వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. అవునా? హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా రోగం వస్తే ఒక 10,000 20,000 ఖర్చు అయిపోతుందని ఆలోచించే మనిషి ఈరోజు కరోనా వ్యాధితో జాయిన్ అయితే ₹1,00,000 సరే ఇండిషన్ చేసినా ఎంత? ₹1,00,000 ఇదేదో ఇండిషన్ ఏదో వచ్చింది కదండి, చేసేది 6 ఇండిషన్ లాగా. అలాగా ఇండిషన్ చేసినా ఏం చేసినా కొంతమందికి ఆక్సిజన్ అందరికీ తెచ్చిపోతున్నారు. అవునా? మరి మనిషి దేనికి భయపడాలి? చావుకా? ఆ భయం ఉందా ఈరోజు మనిషికి? ఆ భయం ఉందండి. ఆయన కరోనా వచ్చిందని చెప్పి లాక్డౌన్ చేసేది 3 నెలలు లాక్డౌన్ చేసిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత మానవ జీవితం ఎలా ఉందంటే మాట్లాడగా మానవ జీవితం ఎలా ఉంది? లాక్డౌన్ చేసిన తర్వాత, లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళా మానవ జీవితం మనం చూస్తే కనుక మానవ యొక్క జీవితం ఎలా ఉంది? ఎలా ఉందంటే మనుషులందరూ కూడా మళ్ళా తమ కార్యక్రమాలు తమ నడిపించుకోవడానికి వచ్చింది వెళ్ళిపోయిందనే ఉత్సాహంతో ఎవరి పనుల వాళ్ళు బిజీ అయిపోయారు. అదేదో సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేదంటే ఓన్లీ ట్రైలరే, ఆ ట్రైలర్కి అద్దాల పగలు కొట్టుకుని వెళ్ళిపోయారు. అలా సినిమా థియేటర్ తెలిసేది కదా. మళ్ళీ అంటే మళ్ళా ఎలాగైతే యథావిధిగా వాళ్ళ జీవితం పాత జీవితం ఉందో మళ్ళీ అదే జీవితాన్ని కొనసాగించడానికి చూస్తున్నారు. కానీ అసలు ఇలాంటి విపత్తు మన మీదకి వచ్చి ఇలాంటి విపత్తులోంచి కూడా మనం సజీవులుగా బయటపడ్డామంటే దేవుడి యొక్క గొప్ప, దేవుడి యొక్క దయ మన మీద ఉంది. కాబట్టి మన జీవితాలు ఎక్కడి నుంచైనా ఆ విధంగా కాకుండా దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి ఇష్టానుసారంగా మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన మనుషుల్లో కలగడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవ జీవితానికి దేవుడు హెచ్చరిస్తున్న కొన్ని మార్గం మనం ధ్యానించుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఒక మాట మాట్లాడుతున్నారు. చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం, లోకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం.
12 అధ్యాయము 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడదోయు శక్తి గలవానికి భయపడి ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు భయం గురించి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏంటండి? మీరు భయపడాలంటే కనుక ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? మనం భయపడాలి అనుకుంటే కనుక ఎవరికి భయపడాలి? దేవునికే భయపడమన్నాడు. దేవునికే భయపడమన్నాడు. కానీ మనకి దేవుడి దగ్గర భయం ఉండదు, మిగతా దగ్గర భయం ఉండదు. చేవని చూస్తే భయపడతాం, దోమని చూస్తే భయపడతాం, బల్లిని చూస్తే భయపడతాం, బొజ్జింగని చూస్తే భయపడతాం, కుక్కని చూస్తే భయపడతాం. అవునా? అన్నిటిని చూసి భయపడతాం. కరోనా అంటే మరీ భయపడతాం. అవునా? మరి వాటి దగ్గర ఉన్న భయం ఎవరి దగ్గర ఉండలేదు? ఉండలేదు భయం. వీళ్ళరా వీటన్నిటి దగ్గర భయాన్ని చూపిస్తున్నాం. మనం దేవుడి దగ్గర భయాన్ని చూపించలేని మనకి దేవుడు ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడు? మీరు దేవునికే భయపడాలి అని ఎందుకు యేసుక్రీస్తు చెప్తున్నారు? దేవునికి ఎందుకు భయపడాలి? మనం దేవుడికి ఎందుకు భయపడాలండి? ఒక విషయం రాసే చూసారా? ఏ విషయం చూడండి, బాగా ఆలోచించండి. 5వ వచనం ఏమన్నాడు అక్కడ? ఎవరికి మీరు భయపడాలి తెలియజేస్తాను. మీరు ఎవరికి భయపడాలి, మీరు ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలంటే కనుక చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడండి. మీరు చావు అంటే పెద్ద ఇది అనుకున్నది, కానీ చావు మీరు భయపడినా వస్తుంది, భయపడకపోయినా వస్తుంది. అదేందా విషయం మీకు అదో లోకంలో జీవితంలో ఎప్పుడైనా మనం చనిపోతాం. అది వ్యాధే కావచ్చు, లేకపోతే ఏదైనా రోగమే కావచ్చు, లేకపోతే వయసు అయిపోయే కావచ్చు. ఎప్పటికైతే మట్టికి మనకి చావు ఉంది. కానీ చచ్చేలోగా దేవుడి యందు నీ నడత బాగోకపోతే కనుక చచ్చిన తర్వాత కరోనా కంటే భయంకర ప్రదేశంలో వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కరోనా వ్యాధితో లోపలికి వెళ్ళిపోయి ఏదో ఊపిరందగా ఎగురు వచ్చేసి చచ్చిపోతున్నాం అన్నావు. కానీ ఎలాగైనా శరీరం నుండి ఆత్మకు ఎప్పుడొకప్పుడు ఎడబాపు వస్తుంది, ఎడబాపుతుంది అది. కానీ ఈ ఆత్మ అనేది దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుని చేత పంపబడుతున్న నరకం చూడండి. అక్కడికి వెళ్ళే పరిస్థితి ఇక్కడ నువ్వు ఎంత చూసినా అది వేరే రేంజ్లో ఉంటుంది. అర్థమవుతుందండి? అలాంటిది మరి చావు దాకా వస్తున్న దీనికి భయపడుతున్నావు. నీవు చనిపోయిన తర్వాత భయపడవలసిన ఒక విషయం యేసుక్రీస్తుకి జ్ఞాపకం చేస్తారు. చనిపోయిన తర్వాత కదా అన్నారు అక్కడ. ఏమన్నాడు? మీరు ఎవరికి భయపడవాలని నేను తెలియజేస్తాను. చంపిన తర్వాత చచ్చిపోయిన తర్వాత నరకం అనేది ఉంది చూడండి. అది ఎలాంటిదో తెలుసా? చాలా భయంకరమైంది. అలాంటి భయంకరమైన ప్రదేశానికి దేవుడు నిన్ను పంపించకుండా ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా కాపాడబడ్డానికి దేవుడు నిన్ను ఇంకా సజీవునిగా భూమి మీద ఉంచాడు. అందుకే ఎప్పుడైనా ఏం చేయాలంటే ఆయనకు భయపడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ జీవిత విధానాన్ని తెలుసుకో. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు అంటే అక్కడికి వెళ్తే మనిషి యొక్క ఆత్మ పరిస్థితి యుగాలు వ్యాధనే, యుగాలు బాధే. 60-70 సంవత్సరాల్లో నీకు వస్తున్న చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న కష్టాలకి ఏమనిపిస్తుంది నీకు? ఓ ఈ జీవితం నాకు వీటి ఆ కష్టం చూసే, ఆ వేదం చూసే. మరి యుగాల వేదం పంపించేస్తే నువ్వు చద్దామన్నా అక్కడ చావు ఉండదు, ఆత్మకు చావు ఉంటుందా? ఉండదు. మరి చద్దామన్నా చావు లేని ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత బాబోయ్ నేను భరించలేని, నేను చచ్చిపోతానంటే కుదరదు. వండుతూ చావడమే, చావుతూ బ్రతకడమే. అక్కడ ఎలా ఉండదు అనుకున్న పరిస్థితి? నువ్వు చావదు, అగ్ని అవద్దు అంటే నువ్వు చచ్చిపోవు, నీ బాధ తీరదు. మనం చచ్చిపోవు, మన బాధ తీరదు. అలా ఉంటుంది భయంకరం పరిస్థితి అక్కడ. అందుకే మీరు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. చావు వస్తుందని కుదరకు భయపడుతుందా? ఇది సమాజంలో అందరికీ సోకుతుందా కదన్నా? నీ దేవుడు నీకు తోడుకుంటే నీకేమైనా అవుతుందా? వస్తుంది. వచ్చినా అంత స్థితి నీకు రానవ్వకపోవచ్చు దేవుడు. కూడా అంత స్థితికి నువ్వు వెళ్ళిపోయినా
ఇక్కడ నిద్రిస్తావు, అక్కడ నెమ్మది పొందుతావు. ఏముంది నీకు దీనికి భయపడే అవసరం ఏముంది? దేవుడు మనకి అంత స్థితి రానివ్వడు. లేదు మనకి ఇంకా ఈ లోపల సమయం అయిపోయింది అనుకుంటే కనుక ఆ స్థితికి వెళ్ళిపోయినప్పటికీ, నువ్వు చనిపోయినప్పటికీ నీకు ఏ ప్రదేశం ఉంది? దేవుడి యందు భయభక్తులు కలిగిన ఈ జీవితం ఈ లోకంలో నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగించిన జీవితం ఏదైతే ఉందో దాన్ని బట్టి నీకు నెమ్మది పొందే మంచి ఫలాన్ని ఆయన ఇస్తున్నాడు. ఏ ఫలాన్ని ఇస్తున్నాడు? నెమ్మదికరమైన జీవితం నాకు ఇస్తున్నాడు. మంచిదే కదా. ఈ లోపల నిజమే, ఎన్ని చేసినా ఎంత ప్రయాసపడినా చివరికి మిగిలేది ఏమి ఉండదు. ఏదైనా విడిచిపెట్టవలసిందే. ఈ సత్యం ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకుంటారో, ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు చావు కూడా భయపడరు. వాళ్ళు చావు కూడా అదర్ తెలుస్తూ ఉంది. ఆవిడ ఎలాంటి సేవ చేసిందని, కుష్ఠరోగుల్ని కౌగిలించుకునేది. కుష్ఠరోగులు వాంతి చేస్తే చేతులు అలా పట్టేసి దోసులు వంపేసి కలుపుకుని ఆవిడకి సేవ చేసేది. వాళ్ళకి వాళ్ళ పుండ్లకి వాళ్ళ దేహానికి స్నానం చేయించి కట్లు కట్టి. మరి ఆవిడకి ఏమైనా అనారోగ్యం వచ్చిందా? లేదు. అలాంటి మంచి మనసు, సమాజంలో ఇలాంటి మంచి జీవితం జీవించాలని ఆలోచన తపన నీకు ఉన్నప్పుడు ఏది రాదో దేవుడితో నీకు ఉంటుంది. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించు వారి జీవితం ఎలా ఉంటుందంటే భూమి మీద ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంటుంది. కానీ ఎవరి ఎందైతే భయభక్తులు కలిగి జీవించాలో ఆయన అంటే ఈ రోజు లోకానికి భయమే లేదు. ఆయన అంటే భయమే లేదు లోకానికి. కానీ అలాగుంటే కనుక మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అంటున్నాడు ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలరు? చూడండి, ఎవరంటే మనకు సహాయకుడు? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు? పేద, రోగమా, మరేంటి? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావు? అలాంటి పరిస్థితుల్లో నీ ప్రభు నీకు సహాయకుడుగా ఉండరా? ఇక్కడ ఆయన ఏమన్నది పైన అన్నాడు చూడండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు అంటున్నాడు చూడండి, ఎవరిని నిలువడు, ఎవరిని ఎడబాయుడు? ఆయన ఎందుకు దేవా నీవే నాకు చేదను అని వచ్చి, ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ అది నాకు శాశ్వతం కాదు. నీ ఉండగా నాకు ఏది అక్కర్లేదు. ఈ లోకంలో నీవే నాకు కావాలని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి తన జీవితాన్ని నిలుపుకునేవాడు. వారికి ఎలా ఉంటాడంటే దేవుడు ఏమన్నాడు, నిన్ను ఏమాత్రమును విలువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? దేవుడు అన్నాడు మనతో, నిన్ను ఇలువను ఎవరు అయినా. మన పరిస్థితులు తారుమారైతున్నప్పటికీ మన ఆలోచన దేవుడి పట్ల స్థిరంగా ఉంచుకుంటే, మన విశ్వాసం దేవుడి పట్ల బలంగా ఉంచుకుంటే ఆయన మనం నిలిచిపోతాడు అనుకున్నది. నిన్ను విలువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. మరి ఇంకేమన్నాడు? కాబట్టి ప్రభువే సెలవిచ్చాడు కదా, ప్రభు నాకు సహాయకుడు. ఆయన ఇవ్వనన్నప్పుడు అంటే వెనకాల ఎవరున్నారు? అవునా? సమాజం అంతా భయపడుతుంది తెలుగు తెచ్చు, నీ దేనికి భయపడాలని ఆయన ఎవరున్నారు? ప్రభు అన్నాడు. ప్రభు చిత్తమైతే ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషమే. ప్రభు చిత్తం. వెళ్ళాలనుకుంటే వాళ్ళు పంపుతాడు, తీసుకెళ్ళిపోవాలనుకుంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడు, ఉంచాలనుకుంటే ఇక్కడ క్షేమంగా. ఏదైనప్పటికీ నా వెనకాల నాకు సహాయకుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. మరి భయం ఎందుకు? ఎవరికి భయపడాలి? లోపల ఉన్న సమస్యలక, రోగాలక, ఇబ్బందులకు వీటిగా భయపడమంటారు. వీటికి భయపడకండి. మరి ఎవరికి భయపడాలి? ఆయనకే భయపడాలి. ఆయనకి భయపడాలి. ఆయనకి భయపడకు. ఆయనకి భయపడు. ఆయనకి భయపడి నీ జీవితం ఆయన చేతిలో పెట్టగలిగితే కనుక ప్రభు సహాయకుడు
నేను భయపడను, నరమాతులు నాకేమి చేయగలడు? నదుడు ఏమో నిన్ను చంపగలరా? వాడొచ్చి నిన్ను చంపాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి. అర్థమవుతుందా? వాడొచ్చి నిన్ను బ్రతికించాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి. డాక్టర్ దగ్గర 40 లక్షలు వచ్చి పెట్టేదన్నమాట. ఒక్క రోజు అయినది డాడీ రోజుకి ఎంత 1,50,000 పెట్టించుకున్నాడు అండి. రోజుకి 1,50,000. ఒక్క రోజు బట్టి బెడ్ మీద ఉన్నాడు, మనం చచ్చిపోయాడు. అందుకని 40 లక్షలు ఇచ్చిన తర్వాత బాడీ ఇచ్చేది. బ్రతికించాలనుకున్నా బ్రతికించేవాడు ఆయనే. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయువాడు ఆయనే. నరమాత్రుడు నీకు ఏం చేయగలవు? నేను బ్రతికించగలరా? అది జ్ఞానం ఏ పాటిది? అసలు నీకు ఊపిరిని, నీకు ఆయువుని, నీకు ఆత్మనిచ్చింది ఎవరు? నీ తండ్రి. నీకు ఏ సహాయం రావాలన్నా ఆయన ఎద్దు నుండి రావాలి. ఆయన ఎద్దు నుండి నీకు ఆ సహాయం రావాలంటే నువ్వు ఆయనకి ఎలా ఉండాలి? ఆయనంటే భయం కలిగి ఉండాలి, ఆయనంటే విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనంటే భక్తి కలిగి ఉండాలి. ఇవేమి లేవు. ఇప్పుడు ప్రతిదానికి రోజు ఇంక మందిరానికి రాకూడదు అనేసరికి పైన కరెక్ట్ గా రాసేసరికి అందరికి హ్యాపీ వచ్చిందంటే ఏదో మనం దేవుడు అంతతో మానేలేకపోవచ్చు. దేవుడు ఏదో అనేది ఉంటుంది, లేకపోతే ఎలా పోతే ఏదో ఉంటుంది అని మానేచ్చు ఒకప్పుడు. ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ ముందు చేస్తే మనకి వెళ్ళాలి ఉంది కానీ అవకాశాలు లేవు అన్నట్టు గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏం నిజంగా తీసుంటే వచ్చేసి అగ్గిపోయినట్టు అందుకే 6 సమయం ఉండగానే అంటే దేవుడి వాక్యానికి దూరమైన రోజులు ఎన్నోసార్లు వచ్చినాయి, మళ్ళీ ప్రారంభమైనవి. కానీ దేవుడు అంటే వాక్యానికి ఎప్పుడు దూరంగా వాక్యం అంటే మనకి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అది లేనప్పుడు మన నుండి దూరం అయిపోతుంది. కానీ దేవుడి మహాకృపను బట్టి ఈ దినాన్న చక్కగా మనం మాటలు నేర్చుకోవాలి. దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే సహాయం అంటే నరమాతులు మనకి ఏమీ చేయలేదు. ఏ ఆపద మనల్ని ఆపదించదు. మన కుడి పక్కన 10,000 మంది కూలిపోయినను, మన ఎడం పక్కన 1000 మంది కూలిపోయినను ఆపద నీ గుడారానికి చేరదు. ఏ రోగము నీ గుడారాన్ని సమీపింపదు అన్నారా దేవుడు. కాబట్టి ఆలోచిస్తే మీరు కదా దేవుడు మనకి సహాయకులుగా ఉన్నాడు కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవుడి చిత్తానికి మన జీవితాన్ని అప్పగించాలి. అప్పుడు వాళ్ళు ఆ తర్వాత సంఘానికి రాస్తూ వాళ్ళు ఎటువంటి ప్రతిఫలం కలిగి దేవుడి నడుచుకున్నదో అదే ఎబ్రాయ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చెప్తుంటారండి. వాళ్ళు ఎలాంటి విషయంలో ధైర్యం కలిగి ఉన్నారో వాళ్ళు అక్కడ చెప్తున్నాడు. అక్కడ 10వ అధ్యాయము 34-35 వచనం. మీరు ఖైదీలో ఉన్న వారిని నుంచి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది శాశ్వతము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఏమన్నారు చూడండి. యాలనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కదిలించి, అప్పుడున్న పరిస్థితుల వారు కొంతమంది ఖైదీగా ఉన్నప్పుడు అలాంటి వారు కదిలించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని. మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం వాళ్ళకి ఎక్కడుంది? అక్కడున్న స్వాస్థ్యం వాళ్ళకి ఉంది కాబట్టి, అది స్థిరమైనది వాళ్ళకి ఉంది కాబట్టి ఈ లోకంలో వారు దేన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారంట? దేన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారు చెప్పండి. అక్కడ ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకుంటుంది. ఉన్న ఆస్తిని, ఈ ఆస్తి స్థిరమేం కాదు, ఇది ఎప్పటికైనా పోద్దా ఉంటుందా? మనతో రాదు కదా. మరి మనకి స్థిరమైంది ఎక్కడ ఉంది? దాన్ని దక్కించుకోవడానికి ఇక్కడ దేవుడి పనిలో సాగుతున్న లేకపోతే దేవుడి సంఘంలో ఉన్న వారి కోసం, ఖైదీగా ఉన్న వారి కోసం వారి యొక్క ఆస్తిని కూడా కోల్పోవడానికి వారు సంతోషపడ్డారు. వారు ఎలాంటి త్యాగం చేస్తారు? ఆస్తిని దేవుని యొక్క సంఘంలో వారు ఖైదీగా ఉన్న వారి కోసం అది కోల్పోవడానికి వారు ఇష్టపడ్డారు. అలాగే అది కోల్పోతే వారికి వచ్చే ప్రతిఫలం ఏముంది అంటే కనుక మరీ శ్రేష్టమైనది స్థిరమైనది దేవుడు వాగ్దానం చేసిన వారికి ఉందని వారు ఇది కోల్పోవడానికి ఇష్టపడ్డారు.
అది ఈ జీవితంలో దేవుడు మనకి ఏదో స్థిరపరచాడనే నిరీక్షణ మనకు కలిగి ఉంటే కనుక, దేవుడు మన కోసం ఒక లోకాన్ని సిద్ధపరచాడనే నిరీక్షణ కలిగి ఉంటే కనుక, ఈ జీవితంలో నువ్వు ఎలాంటి నష్టాన్నైనా సంతోషంగా భరిస్తావు. నీ శరీరం నష్టపోతుందా లోపం చేత, సంతోషంగా ఇచ్చేస్తావు. నీ యొక్క కుటుంబంలో శోధంతో నువ్వు జీవితంలో మీ యొక్క కుటుంబంలో సమాధానం లేకుండా నడిపోతారా, సంతోషంగా ఉంటావు. లోకపరమైన ఈ లోకపరమైన బాధలు కష్టాలు ఇవన్నీ నీ మీదకి వస్తాయి, నీ మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా స్థిరమైనది శ్రేష్టమైనది మరొకటి దేవుడి కోసం సిద్ధం చేసేదని నిరీక్షణ నీ జీవితంలో ఉంటే కనుక నువ్వు ఎలా ఒప్పుకుంటావు, వాటికి సంతోషంగా యాస్తి కోల్పోవడానికి కూడా నువ్వు సిద్ధపడతావు అని 35 వచనంలో అన్నట్టు చూడండి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకడి. ఏం విడిచిపెట్టకూడదు? ఏంటి మన ధైర్యం? ఏంటి మన ధైర్యం? మనం ఎక్కడున్నా ప్రభు కోసమే ఇష్టంగా బ్రతకాలి. ఈ లోకాన్ని విడిచిన ప్రభుకి ఇష్టడుగా ఉండాలి. అది నా ధైర్యం. మన ధైర్యం అదేనా? అదేనా? మనం ఎక్కడున్నా దేవుడి కోసం బ్రతకాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన అది నాకు మేలే, దేవుడితో అంటాను. నెమ్మది పడే స్థలంలో సంతోషకరమైన ప్లేస్కి నేను అది ఈ ధైర్యం మీరు ఏం చేయకండి, విడిచిపెట్టకండి అన్నారు చూడండి. కాబట్టి ఈ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీకున్న ఈ ధైర్యం విడిచిపెట్టకండి. లోపల వస్తున్న కష్టాలకి, బాధలకి, వ్యాధులకి, వీటి కోసం మీ ధైర్యాన్ని ఏం చేసుకోకండి, చంపేసుకోకండి. ధైర్యం కలిగి నిలబడండి. అలా ధైర్యం కలిగి నిలబడితే కనుక మీరేమవుతారంట, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఇస్తూ దాచబడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓదిమి అవసరమై ఉన్నది. ఇప్పుడు మనకి ఏం కావాలి అలాంటి పరిస్థితుల్లో? ఓర్పు కావాలి, ఓదిమి కావాలి, సముచితంగా నేర్చుకునే జ్ఞానం కావాలి. ఏం కావాలి? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానం పొంది నిమిత్తము. అంటే ఇప్పుడు భూమి మీద మనం ఏం నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని బట్టి మన జీవితాన్ని నడిపించుకునేవారుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓదిమి అవసరమైనది. ఆ వాగ్దాన ఫలం పొందిన మీకు ఏం కావాలి? ఓదిమి కావాలి, ఓర్పు కావాలి. అలా ఓర్పు కలిగి జీవించాలి. దేవుడికి ఎందుకు భయపడాలి? దేవుడికి ఎందుకు భయపడాలండి? చనిపోయిన తర్వాత నరకంలో మన ఆత్మ వెళ్ళిపోకుండా, నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవులు మనం అడుగు పెట్టాలంటే మన ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉండాలి? మనం నిత్య జీవులకు ప్రవేశించాలంటే ఆయన కోసం ఉన్నతంగా చక్కగా మన జీవితంలో నిర్లక్ష్య స్వభావంతో కాకుండా దేవుడికి ఇష్టానుసారమైన జీవితం కలిగి మనం జీవించాలంటే కనుక మన జీవితాన్ని ఆయన ఎందుకు ఆలోచించాలి. వారు ఒకవేళ దేవుడు చనిపోయేంత వరకు కూడా మారని పరిస్థితి మన యొక్క హృదయాన్ని కఠినపరి చేసుకుంటే గనక దేవుడు మారే అవకాశాన్ని దినదినము మనకు పొడిగిస్తూ ఇంకా అనేక దినాలు ఇచ్చినప్పటికీ చావు అనేది దగ్గరికి వచ్చేదాకా మన జీవితం మారకపోతే కనుక మన పరిస్థితి ఏంటి? నరకానికి. నరకం అంటే మనం భయం రాకపోవచ్చు, కానీ నరకం గురించి భయంకరమైన మాట ఎవరు చెప్తున్నారంటే ఆ వ్యాధిని భరించలేదని దెయ్యాలు చెప్తున్నాయి. దెయ్యాలు చెప్తున్నాయి అది ఎంత భయంకరంగా ఉంటుందో అసలు చూద్దామాట. అందుకే దెయ్యాలు కూడా మనం భయపడతలేదు, కానీ దేవుడికి దెయ్యాలు భయపడుతున్నాయి. ఒకసారి యాకోబు పత్రిక చూడండి, ఆ మాట చూసేద్దాం అక్కడికి. సరే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి.
దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాం, అది మంచిదే. కానీ మనం వణుకు లేదు, భయం లేదు, మనం నమ్ముతున్నాం అంతే. కానీ దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అవి ఏం చేస్తున్నాయంటే వణికిపోతున్నాయంటే దేవుడు అంటే. దేవుడు అంటే నీకు భయం ఉందా? దేవుడు అంటే నీకు వణుకుందా? లేదు. కానీ గచ్చ గచ్చ గచ్చని వణుకుపోతున్నాయంట, భయపడుతున్నాయండి. అవి ఎలా భయపడుతున్నాయి, ఎలా వణిపోతున్నాయి తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు వారు వచ్చాడు ఎక్కడికి? దయ్యాలు. మనిషిని దయ్యాలు ఆవరించేసింది, ఆత్మ ఆవరించేసినప్పుడు ఆ వంటనే చూడండి ఏమండి ఎలా ఉరికిపోతున్నాయి. యేసుక్రీస్తు వచ్చేసరికి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. 28 నుంచి ఆయన అద్దెనున్న గదరేనీల దేశము చేరగా. ఏ దేశం ఇది? గదరేనీల దేశము చేరగా. 28 మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. వీళ్ళకి ఎవరు పట్టాయంట? దయ్యాలు పట్టిన 2 మనుషులు ఎవరికి ఎదురుగా వచ్చారు? యేసుక్రీస్తువునికి ఎదురుగా పరిగెత్తుకుని వచ్చి వారు మిగుల ఉగ్గులైనందున ఎవరును ఆ మార్గమున వెళ్ళలేకపోయింది. వారు ఎలా ఉన్నదంటే దయ్యం పడేసి చాలా ఉగ్గులుగా ఉన్నదంట, సంఖ్యలు తెంపేసుకున్నదంట, రాళ్ళతో గాయాలు చేసుకున్నారంట, ఎవరినా దారంటే ఎవరిని వెళ్ళనోడలేదంట, అంత ఉగ్గులుగా ఉన్నారంట. అలాంటి వారు యేసుక్రీస్తు వారు రాగానే ఆయనకి ఎదుర్కొంటే వెళ్ళి ఏమన్నా చూడండి 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, ఏమన్నా దేవుని కుమారుడా నీతో నాకేంటి, నీతో నాకు గొడవేమి వద్దు, నీతో మాకేమి, కాలము దాకా మునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. ఏంటంట? ఏ కాలం? ఏ కాలం రావాలి? యేసుక్రీస్తు కాలం కాదు. వీటికి కొంతకాలం దేవుడు ఎక్కడ బంధించాడు? వీటిని నరకంలో బంధించాడు, పాతాళలోనే బంధించాడు. మరి పాతాళం ఎక్కడ ఉంది? పాతాళంలో ఏముంది? నరకం. పోతుందా? పాతాళం అనగానే నరకం పోతుందా? ఈ పాతాళంలో బంధింపబడిన ఇవి ఆదాముని చేసిన తర్వాత కొంతకాలం విడిపింపబడ్డాయి, అవునా? మళ్ళా వీటికి వెళ్ళిపోయే కాలం ఇప్పుడు యేసుక్రీస్తు 2వ దాకలు. 2వ దాకలు ఎన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 2వ దాకలు యేసుక్రీస్తు వస్తారు కదా. మొదటి కమింగ్ ఉంది కదా మనుషులు రక్షించడానికి. ఈ కమింగ్ లో ఈ మొదటి దాకల్లో యేసుక్రీస్తు అని చూసి దయ్యాలు అప్పుడు ఎందుకు వచ్చేసామని అడుగుతున్నారు. కాలం దాకా మునిపే మమ్మల్ని బాధించుటకు, అంటే ఒకప్పుడు బాధించాడు యేసుక్రీస్తు వదిలే. మరి పాతాళంలో కానీ పరలోకంలో సతవాడి కాదు ఎవరిదే? యేసుక్రీస్తు వది. అంటే ఇక్కడ మనకి ప్రేమామయుడిగా కరుణామయుడిగా కనిపిస్తుంది ఆయన. నరకానికి వెళ్ళిపోతే ఆయనకి ఏం కథలు ఉండదు, నీ మీద జాలి ఉండదు. ఎందుకు? ఆయన జాలి పడినా, ప్రేమ చూపించినా, కరుణ చూపించినా, దయ చూపించినా భూమి మీద నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నువ్వు మారేంత వరకే. ఈ జీవితంలో నువ్వు మారలేదనుకో, కన్ను మూసేవనుకో, తర్వాత నీ మీద జాలి దయ గొప్ప ఏమి నువ్వు పని చేయు. అందుకే ఆ యేసుక్రీస్తుని చూసి ఏమన్నదంట? వారు ఇదిగో దేవుని కుమారుగా నీతో మాకేమి, కాలము రాకమునిపే, ఇంకా మేము వెళ్ళవలసిన టైం చాలా ఉంది కదా బాబు, అప్పుడు వచ్చేసి మమ్మల్ని బాధించడానికి. కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. దీనికన్నా లోకసువార్తలో ఉంటుంది ఆ సందర్భం, అది ఎక్కువ బాగుంటుంది. అది కూడా చూద్దాం. లోకసువార్త 8వ అధ్యాయం, అది కూడా లోకసువార్త కూడా 8వ అధ్యాయమే. లోకసువార్త 8వ అధ్యాయము 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు వారిలో ఉన్న దయ్యాలన్నీ యేసుక్రీస్తు అన్నారు, నీ పేరు ఏంటని అడిగితే చూడండి 30వ వచనం. నీ యేసు నీ పేరు ఏమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉంటాడు కనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. చాలా మంది ఉన్నారంట. కాబట్టి బాబా మేము చాలా మంది ఉన్నాం, మా పేరు ఏంటి అనుకున్నాం? సేన. అది సేన పట్టి దయ్యం పడవలు అంటారు. ఇదే ఏమన్నాడు? తన పేరు సేన అని చెప్పాను. అక్కడ చెప్పిన తర్వాత ఏమన్నా చూడండి,
పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొని భయపడుతుంది చూసారా. ఉనికిపోతే ఎక్కడికి పంపించదని? పాతాళానికి. ఎందుకు వేడుకున్నా అక్కడికి పంపించదు బాబు, ప్రభా మమ్మల్ని పాతాళానికి పంపించద్దు. అవి ఎందుకుంటే ఆ పందుల మంది ఉందే, ఆ పందుల్లోకి పంపించేయో బాబు, మమ్మల్ని పాతాళానికి పంపించద్దు. ఎందుకంటే ఇల్లు వచ్చినవి భయంకరమైన పరిస్థితి. అక్కడ దయ్యాలే భయపడుతున్నాయంటే చూడండి. కథన అంటే దయ్యానికి భయం ఉంటుందా? ఉండదు. కథన అంటే భయం ఉండదు దయ్యానికి, ఉంటుందా? ఉండదు. మరి ఏదంటే భయపడుతుంది? మనకంటే ఏది భయం? కథన అంటే భయం, బొజ్జింగ్ అంటే భయం. చిన్న జీవితంలో వస్తున్న చిన్న చిన్న ప్రమాదాలు అంటే భయపడుతున్నాం, కానీ దేవుడికి భయపడడం లేదు. దేవుడు ఎక్కడికి పంపించేస్తారు? అలాగా పంపించేశాడు దయ్యాలని. అప్పుడు దేవుడికి అవిధేయతగా బ్రతికిన వారి జీవితాలు, దేవదూతల జీవితాలు, వాటన్నిటిని బంధించడానికే పాతాళ లోకాన్ని దేవుడు సృజించాడు. ఆ పాతాళ లోకంలో బంధించాడు. ఆరామం చేసిన తర్వాత, సృష్టి చేసిన తర్వాత వాటిని విడిచిపెట్టాడు. కొంతకాలం వారికి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలోనే వాటి పనులు చేస్తున్నాయి. అందుకే మా సమయం రాకముందే ఎందుకు వచ్చేసరికి మనం బాధించడం వచ్చుగా, మనడానికి బాధించాడు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా మా సమయం రాలేదు కదా, వచ్చిందో తర్వాత బాధ తప్పదు. అది ఇప్పుడు ఎందుకు మమ్మల్ని వచ్చావు కానీ వచ్చు, కానీ ఇప్పుడు మమ్మల్ని పంపించుకో ఎక్కడికి? పాతాళానికి పంపించు. మరి ఎక్కడ పంపించి? అవి ఎదురు 10 మంది కనబడుతుంది, అక్కడ పంపించు. వాళ్ళు వేసి తీసుకుని అయితే మిస్ట్ వెళ్ళిపోయినా. ఆ 10 మందిలోకి వెళ్ళగానే ఈ ఎన్ని దయ్యాలు కూడా వీళ్ళిద్దరిలో ఉన్నాయి. అప్పుడు దాకా మీ జీవితాలు అవుతుంది వాళ్ళతో గాయపరచుకోవడం, సంఖ్యలు తంపేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భయప్రాంతులు చేయడం. ఆ పందులు భరించలేకపోయినా దయ్యాలని. అవన్నీ ఒకసారి దయ్యాలైనా పందులు ఆలోచించగానే ఎక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తుకొని సముద్రంలో పడిపోయి సముద్రంలో తెచ్చిపోయి పందుల మంది భరించలేకపోయింది దయ్యాలు, కానీ మనిషి పరిగెత్తున్నాడు. ఆలోచించండి కదా, దేవుడికి దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి? ఉరికేస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఎక్కడికి పంపించేస్తాడని? పాతాళానికి, నరకానికి పంపించేస్తాడు. అది యేసుక్రీస్తు కూడా మనకు ఆ మాట తెలియజేస్తారు. మీరు ఎవరికి భయపడాలి? చనిపోయిన తర్వాత నరకంలో పరద్రోహి శక్తి గలవానికే భయపడండి. ఆయనకి భయపడండి, దేవుడికి భయపడండి. వీటికి అది భయపడవలసింది. వీటికి భయపడకుండా ఈయన ఈ చిన్న జీవితంలో నువ్వు ఆయన కోసం జీవిస్తే కనుక ఆయన తోడు నీకు ఎప్పుడు ఉంటుంది, ఆయన సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది. ఆయన విడిచిపెడతా అన్నాడా? విలువలు నిన్ను ఎడబాయడు. ఆయన చిత్తానికి అప్పగించు ఈ జీవితం. ఆయన చిత్తానికి అప్పగిస్తే అదన వచ్చి చచ్చిపోయినా నీకు భయం ఉండదు. కాబట్టి మన జీవితంలో దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేనికి భయపడాలి? ఆలోచించుకో. ఎందుకంటే చావు తర్వాత మనం వెళ్ళిపోయి ఆ వేదనకరమైన స్థలానికి చాలా సమయానికి వెళ్తామేమో, అప్పుడు దాకా ఆత్మగా తిరుగుతామేమో. లేదంటే ఏదో చూడండి, ఇప్పుడు ఏదో సైన్స్ లెక్క చెప్తున్నారు కదా, భూమి మీద నుండి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, చంద్రుడి దగ్గర నుంచి అలాగా మన గెలాక్సీలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి టయాన్ని లెక్కేస్తున్నారు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మన కుటుంబం, ఇప్పుడు భూమి ఉంది, ఈ భూమి, సూర్యుడు, ఈ గ్రహాలు ఎన్నింటిని కలిపి ఉన్న దీన్ని ఏమంటున్నారు? సౌర కుటుంబం. అవునా? ఈ సౌర కుటుంబం దాటిన తర్వాత ఇంకేముంటుంది? మిల్కీవే. అంటే పెద్ద ఇదంతా దాటి వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అర్థమవుతుందా? మనిషి ప్రయాణం చేస్తే కనుక ఈ భూమి మీద చంద్రుడిని దాటి తర్వాత సూర్యుడిని ఇలా వీటన్నిటిని దాటి బయటకు వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. తర్వాత ఈ నక్షత్ర మండలం ఏదైతే దాటామో అలాంటి నక్షత్ర మండలాలు అనేకమైన ఉన్నాయండి వేలలో. అవన్నీ దాటుకొని వెళ్ళిపోయి మనం యొక్క అంచులు దాటాలంటే అంచుగా తెలియలేదన్నమాట. అలాగే ప్రయాణం చేయడానికి చాలా కాలం పడుతుంది. చనిపోయిన తర్వాత కూడా అంతకుముందు మనం నరకానికి వెళ్ళాం, మనం ఎక్కడెక్కడ తిరుగుతాం అని అనుకుంటున్నారు భ్రమపడి. మన బైబిల్ ఏమన్నా తెలుసా? చనిపోయిన తర్వాత ఆ వేదనకర స్థలంలోకి నిమిషం వెళ్ళిపోతాం. ఒక నిమిషం చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం.
వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతుంది కానీ వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతుంది ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. ఎలా ఉంటుందంట భూమిలో ఉన్న చీపు నాకేమవ్వలేదు నాకు అంత బాగానే ఉంటుంది. అదేమనుకుంటావు? నేను శ్రేయస్సుగానే ఉన్నాను, నేను క్షేమంగానే ఉన్నాను అనుకుంటావు. అలా కన్ను మూసావా? నువ్వేదైతే క్షేమకరమైన జీవితం అనుకున్నావు ఆ క్షేమకర జీవితం నీకు ఉండదంట. పోతున్నది అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు నీవు, నీకు విముక్తి పాప విముక్తి అనేది లేదు. లేదంటే నీ జీవితంలో యేసుని నమ్ముకున్నప్పటికీ సరైన నడవడిక నీలో లేదు. కాబట్టి నీ యొక్క నడతని సరి చేసుకొని సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు అనేది నీకు తెలియజేస్తున్నావు దేవుడు వాక్యం ద్వారా. వాక్యం ద్వారా నీకు దేవుడు తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసి నేను అంత క్షేమంగా ఉంది, నాకు అంత బాగుంది అనుకుంటున్నాడు. వాళ్ళు శ్రేయస్సు కలిగి వారి దినాలు ఎలా గడుపుకుంటారు? వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతూ ఉంటారు. ఒక రోజు అలా పొడిపించుకుంటూ ఉంటారు. అలా ఏం చేస్తారు? అన్ని దినాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. దేవుడు ఇచ్చిన దినాలన్నీ గడిచిపోతాయి. చివరికి ఏదో దినంలో, ఏదో టైంలో, ఏదో క్షణంలో తప్పని పని మూసారు. అలాగే మన దినాలన్నీ కూడా శ్రేయస్సుగా క్షేమంగా ఉన్నాయని గడిపిస్తున్న తర్వాత ఇలా కన్ను మూస్తే బోలు దూరం ఉంది కదా, చాలా దూరం పరిగెత్తలేము, చాలా దూరం వెళ్ళలేము అని కాలాన్ని లెక్కేసుకుంటే కనుక అది అవివేకం. ఒక్క క్షణంలో వెళ్ళిపోతా ఉంటాం. ఎక్కడికే? ఒక్క క్షణంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటా? ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలిసిందే, అవునా? ధనవంతుడు ప్రతిదినము కూడా సన్నని నాగవస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖించు జీవించేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. లాజరు ధనవంతుడి యొక్క బల్ల పెంచుకొని గుట్టి మొక్కల గురించి ఆశిస్తూ జీవించేవాడు. ఇద్దరు ఒకరోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు చనిపోయిన వెంటనే ఎక్కడ బాధపడుతున్నారంట చూడండి. ఒక విషయాన్ని ఆ విషయం చూసి ముగించుకుందాం. లోక సువార్త 16వ అధ్యాయం. లోక సువార్త 16వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతూ చేయాలి. ధనవంతుడు లాజరు యొక్క జీవితం గురించి అక్కడ రాయబడింది. చూడండి 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు దరిద్రుడు? లాజరు. ఆ దరిద్రుడు చనిపోయాడంట, దేవదూతలతో కొనిపోబడ్డాడంట. దేవదూతలు వచ్చి స్వాగతం చెప్తున్నారు. ఎక్కడికి? పరదేశం. ఎక్కడికి? అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి. చూడండి, దేవుడి చిత్తాన్ని బట్టి జీవించి చనిపోయిన లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రాహాము రొమ్ముకి వెళ్ళిపోయాడంట. తర్వాత ఏమైంది చూడండి, అది చెప్తున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు, పాతి పెట్టబడెను అని చెప్పేసి 2వ వచనంలో 23వ వచనాలు అన్నాడు చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. చూడండి, ఇలా చచ్చిపోయాడు. అప్పుడు అతడు ఏంటి? పాతి పెట్టబడ్డాడంట, పాతాళంలో బాధపడిపోతున్నాడు. అప్పుడే చూసారా? అంటే శ్రేయస్సు కలిగి బ్రతికాడు. అప్పుడు దాకా తన దినాలన్నీ కూడా గడిచిపోయాయి, చచ్చిపోయాడు. చనిపోగానే ఇలా బాధ పెట్టారు. అప్పుడు పాదాలలో ఏం కలుగుతుంది? అక్కడ బాధ కలిగేస్తుంది. ఎవరికి? అప్పుడు ఆ బాధను చూసి మొదలుపెడుతున్నప్పుడు 25వ వచనంలో అన్నాడు. మొదలుపెడుతున్నప్పుడు అబ్రాహాము మొదలు చెప్పుకున్నప్పుడు ఏమన్నాడు చూడండి 25వ వచనంలో. అది అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవిత కాలం ఎంత ఇచ్చానయ్యా? ఆ జీవిత కాలంలో ఎప్పుడైనా నేను ఎలా బ్రతుకుతున్నానంటే, నన్ను పుట్టించిన దేవుడికి నేను ఏం చెప్పాలి, అసలు నాకు ఇచ్చిన ఈ జీవితం దేవుడి కోసం ఎలా బ్రతకాలి అని ఆలోచన ఏమైనా ఉందా? మరి ఏం చేస్తావు? నీకు ఇచ్చిన జీవితకాలం అంతా కూడా ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా అని చెప్పేసి దానికి బోర్డు సమకూర్చుకున్నావు, ధనాన్ని సమకూర్చుకున్నావు, అవునా? దాన్ని సుఖపెట్టావు, అయిపోయిందా? దాన్ని సుఖపెడితే సరిపోద్ది అనుకున్నావు నువ్వు. ఈరోజు ఏమనుకుంటున్నాను ప్రపంచం? నాకు ఏ బాధ ఉండకూడదు, సత్యానికి వరకు తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఏ రోగం నాకు ఉండకూడదు, ఇటువంటి లోటు నాకు అంతేనా? అదే కదా కోరుకున్నారు. అలా సుఖపెట్టి ఏదో చచ్చిపోతావా? దేవుడి దగ్గరికి వెళ్తే అంటున్నాడు, ఏమన్నాడు? ఈ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు నువ్వేం చేసావు? భూమి మీద
సుఖం అనిపించు, సుఖం అనిపించు. సుఖం వేసు తప్పే. నీ దృష్టిలో తప్పు కావచ్చు, దేవుడి దృష్టిలో ఏదే సుఖం. నీ శరీర సుఖాన్ని తీసుకోవడానికి నేను ఇక్కడ పంపించాడు కాదు. నీకు అసలు ఈ జీవితాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, ప్రకృతి నీకు పెట్టిగా పెట్టి ఇంత మంచి జీవితాన్ని నీకు ఇస్తే ఈ సుఖం కోసం దౌర్భాగ్యుడిగా, భ్రష్టుడిగా మోసాలు చేస్తూ, సమాజాన్ని పాడు చేస్తూ, ఎలాగైతే బ్రతుకుతో నా ఇష్టం అని బ్రతికితే నీ వల్ల అనేక మంది చెడిపోతావు, నువ్వు చెడిపోతావు. దేవుడు అడగరా? నీకు ఇష్టమైనట్టు నువ్వేం చేస్తావు? సుఖం అనుభవించావు. అందుకని నువ్వు ఏమవుతున్నావు? యాతన పడుతున్నావు. లాజరు ఇక్కడ నెమ్మది పొందే స్థలంలో నెమ్మది పొందుతున్నావు. అర్థమైందా? అందుకే మనం ఎవరికి భయపడాలంటే మనల్ని చనిపోయిన తర్వాత నాకు పడదు శక్తి గల వారికే భయపడాలి. ఆయన చేత నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే కనుక మన జీవితం ఎలా ఉండాలి? అనుకూలమైన జీవితం. ఆయన చిత్తాన్ని బట్టి మన జీవితం నడిపించుకునేవారుగా ఉండాలి. వస్తున్నాయి కష్టాలు, వస్తున్నాయి రోగాలు, వీటిని మనసుని పెట్టకండి. వాటిని పెట్టితే వాటి భయమే మనకి. దేవుడు ఎలా ఇటువంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే మనం ముందు రాబోయే పరిస్థితుల్లో కానీ దేవుడి ఎలా నేను ఎలా నిలబడాలి, నేను ఎలా నా జీవితాన్ని దేవుడికి అనుకూలంగా మార్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నా బిడ్డని, నా భార్యని, నా కుటుంబం, నా సహ విశ్వాసాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి, వీళ్ళెందుకు నేను ఎలా మేము అందరం దేవుడు ఎందుకు నడుచుకోవాలనే విధానంతో ఆలోచన కలిగి దేవుడి జ్ఞానాన్ని అడిగి ఆయన అనుకూలంగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించి, ఆయనకి ఏదైతే ఇష్టంగా లేవో మనలో ఉన్న బలహీనతలన్నీ విడిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని ఆయన అడిగి మనం ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని సిద్ధం చేసేసుకోవాలి. సిద్ధం చేసేసుకుంటే వీటి వల్ల నీకు భయం ఉండదు. మనకి వీటి వల్ల భయం ఉంటుంది, వీటి వల్ల భయం ఉంటుందా? వెళ్ళిపోవడానికి ఆనందం ఎక్కువైపోతుంది. మరి విపత్తు లేకపోతే మరొక సమస్యలో నేను పడకముందే ఈ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళిస్తాను. నీకు అనుకూలమైన జీవితం నాలో ఉంటే కనుక నేను దయించి తీసుకెళ్ళిపోతాను. వీటి గురించి నాకైతే భయం లేదు. కానీ వేళ ఇంకా జీవితం పొడిగించి వేళ లోకంలో ఇచ్చిన సమయంలో మళ్ళా లోకంలో భ్రష్టుడిగా మారిపోయే కన్నా నేను స్థిర బుద్ధితో ఎందుకు నా జీవితాన్ని సిద్ధపరచుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాను. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నిరీక్షణను, అటువంటి జీవితాన్ని మాకు ఇచ్చి నడిపించుకున్నటువంటి తాతలు సిద్ధపడిపోండి. ఈ సమాజంలో వస్తున్న రోగాలు కానీ, తెగులు కానీ వీటి గురించి మనకి శంకు ఉండదు, భయం ఉండదు. వీటిని మన వెనకాల ఆయన సహాయకులుగా ఉండాలి. ఒకవేళ మనకు ఆ జీవితాన్ని పొడిగించిన, దేవుడి జీవితాన్ని ఇచ్చిన, ఆయుష్కాలాన్ని పెంచిన, ఏదైనప్పటికీ ఆ జీవిత కాలంలో మనం నడుచుకోవడానికి మనకు సహాయకులుగా ఉన్నారు దేవుడు ఉన్నాడు. నేను విలువను ఆయనని ప్రమాణం చేసిన దేవుడు మనకు. కాబట్టి జీవిత ఆధారాన్ని ఆయన మీరేసి ఆయన అనుకూలంగా మన జీవితం ఆయన అంటే భయభక్తులు గ్రహించారు. జీవితాన్ని ఆయనకి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించారు. ఆ మాటను ఇస్తున్న చిన్న ప్రార్థన మహాపరిశుద్ధిగా దయగలవాడు కృపగల మా దేవ మీకే విలువైన మాటలు నేర్చుకుంటారు. విలువైతే మాటలు నిరంతరంగా మాలో తండ్రి మాలో ఏమన్నా బలహీనతలు ఉంటాయి చూపించండి. నేను మీ వాక్యులైనా నేర్చుకున్న మాటలు బట్టి మా జీవితాన్ని స్థిరపరచుకుని నేను మీ చిత్తపాటు కలిగి అయినా చిత్తాన్ని బట్టి నేను మీరు జీవిస్తూ నేను మీ ఉన్నతమైన లోకాన్ని చేరుకోవడానికి నేను అందరికీ సిద్ధపాటు కలిగి మనసును అనుగ్రహించింది. నేను మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న నేను రోగ పరిస్థితులు బట్టి అన్ని విషయాల్లో తల్లి పాదాలు చెప్పాను. సహాయం అనుగ్రహించిన బిడ్డలు కాపాడు. వాక్యం ప్రార్థన ప్రార్థన